కూర్చొని ఉన్నారు. స్వామీజీ కోసం కూడా ఎదురు చూసాం మనమంతా. పూర్వకాలంలో మనందరికీ తెలుసు, చక్రవర్తులు ఒక స్వామీజీ ఆ యొక్క రాజ్యానికి వస్తున్నారంటే అందరు చక్రవర్తితో సహా ప్రజలతో సహా పోయి స్వాగతం పలుకుతాం. మనందరికీ చూసాం, సినిమాల్లో చూసింటాం మనం, బహుశా అప్పుడు లేవు కాబట్టి. ఆ విధంగా ఈరోజు మన స్వామి గారిని అందరము సాధారణంగా వెళ్ళి ఈ యొక్క వేదిక మీదకి తీసుకొని రావడం జరిగింది. అంటే మళ్ళీ ఆ రోజులు వచ్చాయనేటువంటిది మనకి గుర్తు చేసింది ఈరోజు. దాంతోపాటుగా ఇంతమంది హిందూ బంధువులు కలచడం, వాళ్ళ ముఖాల్లో చూస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుందంటే 2 గంటలు ఇప్పటికే దీనికోసం ఆగి ఉన్నారు. ఇక్కడ 2 గంటల నుంచి మనం వేచి ఉన్నాం. అంటే ఇంతమంది కలిసాము కాబట్టి మనకు అంత ఆనందం అనేటువంటిది కలుగుతుంది అనమాట. కాబట్టి హిందూ సమాజం యొక్క శక్తి ఎలాంటిదో మనకు అర్థమైంది ఇప్పటికే. అయితే భారతదేశం అనేటువంటిది దేవతలు నిర్మించుకున్నటువంటి భూమి. ఇది సహజంగా ఏ దేశానికి కూడా అన్ని దేశాలు పరిశీలించినట్లయితే ఏ దేశానికి సరైన సరిహద్దులు లేవు. కానీ మన దేశానికి చుట్టూ సముద్రం ఉంది, ఒక్క పక్క మాత్రమే హిమాలయాలు ఉన్నాయి. అంటే దేవుడు నిర్మించుకున్నాడు ఆటోమేటిక్గా సరిహద్దులు అనేటువంటివి. అందుకే భగవంతుడు శ్రీకృష్ణుడు శ్రీరామచంద్రుడు ఇక్కడ స్వయానం మన భూమి మీద నడిచినటువంటి స్వాములు వాళ్ళు. అలాంటి భూమిలో మనమంతా జన్మించాం. అలాంటి పుణ్య పవిత్ర భూమిలో జన్మించినటువంటి అదృష్టం మనకి మాత్రమే కలిగింది. అయితే మన దేశం ఎంత గొప్పదంటే చాలా ధనవంతమైన దేశం. ఇంగ్లాండ్ 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభమైన నాటికే వాణిజ్యంలో 23% మనము ఆ రోజు వాణిజ్య శాతంలో మనం ఉన్నాం. అంటే అంత గొప్ప ధనవంతమైన దేశం ఉంది. అలాంటి ధనవంతమైన దేశం మీద అనేక మంది దాడులు చేశారు. ఎవరైనా ఎక్కడ దాడి చేస్తారు? దొంగ ఎక్కడ ధనం ఉంటుందో అక్కడే దాడి చేస్తారు. ఆ విధంగా మన దేశంలో అంత ధనము, అంత సంపద, శాస్త్రాలు, భగవద్గీత లాంటి ఎన్నో లక్షల పురాణ గ్రంథాలు మన దేశంలో ఉన్నాయి. ఏ దేశంలో కూడా ఒక గ్రంథం దొరకదు. మన దేశంలో అంత సంపద మనకి సృష్టించారు మన పూర్వీకులు. అలాంటి భగవద్గీత మన దేశంలో ఉంది. అలాంటి రామాయణం మన దేశంలో ఉంది. మనం చదువుతున్నామా? గమనించాలి. కాబట్టి ఇట్లాంటి యొక్క గ్రంథాలు ఏమైపోయాయి? అయితే ఈ దాడి కారణంగా, ఈ దాడిలో ఇవన్నీ కూడా తగలబెట్టడం జరిగింది. నలంద విశ్వవిద్యాలయం అనే ఒక విశ్వవిద్యాలయంలో లక్షల గ్రంథాలు ఉండేవి. ఒక్కడు 1600 మంది సైన్యంతో వచ్చి ఆ గ్రంథాలయాన్ని తగలబెట్టాడు. చూడండి, అంత 10,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. అక్కడ 2,000 మంది అధ్యాపకులు ఉన్నారు. ఏమి చేయలేకపోయారు. కారణం ఏంటంటే నువ్వు విడివిడిగా ఉండడం వల్ల. ఒక్కసారి వాళ్ళందరూ ఉమ్మి వేసినా కూడా ఆ 16 మంది చనిపోయేవాళ్ళన్నమాట. అలాంటి దేశంలో మనం జన్మించాం. అయితే చాలా మంది వీరులు ఈ దేశం కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. ఎంత పోరాటం చేశారు అంటే ఆకలిని తెలియదు వాళ్ళకు, ఎప్పుడు తిన్నారో తెలియదు, ఎన్ని రోజులు నిద్ర కాసారో తెలియదు. అట్లాంటి వీరులు జన్మించారు మన దేశంలో. ఒకే ఒక వీరుని గురించి చెప్తాను నేను. ఇలాగైనా సభ జరుగుతుంది బ్రిటిష్ కాలంలో. బ్రిటిష్ అంటే ఎవరు? క్రైస్తవులు. బ్రిటిష్ వాళ్ళు మన దేశంకి దాడి చేసినప్పుడు అమృత్సర్లో ఒక సభ జరుగుతుంటే జనరల్ డయర్ అనేటువంటి వ్యక్తి ఏమీ చెప్పకుండా చుట్టుముట్టి కాల్పులు జరిపేశాడు. ఆ కాల్పుల్లో 1000 మంది చనిపోయారు. సుమారుగా 2000 మంది గాయపడ్డారు. అందులో ఒక బాలుడు ఈ విధంగా, ఇందాక మనకు నీళ్లు ఇచ్చారు అందరికి, ఆ విధంగా నీళ్లు పంచడానికి వచ్చాడు ఒక బాలుడు. 14 ఏళ్ళ అబ్బాయికి. ఆ అబ్బాయి గోళ్ళు పడుకున్నాడు కాల్పులు చెప్తున్నా. తర్వాత చూస్తే అంతా రక్తమయమైంది, రక్తమయం. ఆ ముద్ద చూశాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెంటనే అక్కడ శపథం చేశాడు. ఏం శపథం అంటే, ఈ యొక్క కాల్పుడికి ఎవడైతే కారకుడైనాడో వాడిని చంపే వరకు నేను చనిపోయానని చెప్పాడు అనమాట. అట్లాంటి వీరుడే ఆయన. స్వతంత్రం వచ్చింది అదే సమయంలో వాడు వెళ్ళిపోయాడు. జనరల్ డయర్ ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. కానీ ఇంగ్లాండ్కు చదువుకోవడానికి వెళ్తున్నా అని చెప్పి వాళ్ళ ఇంట్లో చెప్పి, ఆ రోజుల్లో విమానాలు లేవు, వెళ్ళి అక్కడ వాడు పుట్టిన దేశంలో ఇలాగ సభ జరుగుతుంటే వాడిని సన్మానిస్తుంటే ఆ సభకి
ఆ సభలో ఏ విధంగా పర్మిషన్ సంపాదించుకున్నాడు, వెళ్ళాడు, కాల్చి పడేశాడు. చూడండి 20 ఏళ్ళకి ఆయన ఉద్దమ్ సింగ్ అట్లాంటి వీరులు జన్మించినటువంటి దేశం ఉంది. అలాగా ప్రాణత్యాగం చేసే వాళ్ళు ఎన్ని రోజులకు వస్తున్నాడో తెలియదు పాపం. ఇంగ్లాండ్ దేశం వెళ్ళాడు. అట్లాంటి వీరులు మనందరి సుఖం కోసం వాళ్ళ కుటుంబాలు త్యాగం చేశారు, వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు, వందే మాత్రం నినాదంతో వెళ్ళారండి. అట్లాంటి వీరులతో, అలాంటి వీరుల యొక్క ప్రాణ త్యాగంతో సంపాదించినటువంటి స్వాతంత్రం మనం అనుభవిస్తున్నాం, గుర్తించుకోండి. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ఎలా ఉందో మనం ఒకసారి గుర్తించుకోండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత వందే మాత్రం ఏదైతే ఉందో, వందే మాత్రం అంటేనే ఆంగ్లేయుల యొక్క జర్రుల పాకెట్, వాళ్ళకి వందే మాత్రం అంటే చాలా వాళ్ళ పైన జర్రుల పాకెట్లు అనిపించేది అనమాట వాళ్ళకు. అట్లాంటి స్వతంత్ర సంగ్రామంలో ఉర్రూతలు ముగించినటువంటి వందే మాతరాన్ని స్వతంత్రం వచ్చిన వెంటనే ఇది మేము పాడమన్నారు.